వర్చువల్ టెక్నాలజీ మన దగ్గర అసలు లేదండి. ఇప్పుడు చాలా తక్కువ, అసలు ఇంకా నాకు తెలిసి లిమిటెడ్ కంపెనీస్, 1 or 2 కంపెనీస్, ఫ్యూ కంపెనీసే చేస్తున్నాయి వర్క్. అదర్ సిటీస్ కానీ చూస్తే వర్చువల్ టెక్నాలజీ మీద మంచి బిజినెస్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ సెక్టర్ లో. ఇప్పుడు కొన్ని కంపెనీస్ దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి వర్చువల్ టెక్నాలజీ. ఇప్పుడు రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక కంపెనీ వర్చువల్ టెక్నాలజీ బేస్ చేసుకుని వర్చువల్ ఎక్స్పో కూడా లాంచ్ చేశారు వాళ్ళు. కస్టమర్ కూడా టైం సేవ్ అయింది, మీకు ఇన్వెస్ట్మెంట్ చాలా లెస్ అయింది వర్చువల్ వచ్చేస్తే. కస్టమర్ కి కావాల్సిన కన్వీనియంట్ టైంలో వర్చువల్ డివైజెస్ ద్వారా తను ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయొచ్చు. అక్కడ ఉన్న స్టాల్స్ లో వాళ్ళకి ఏ ప్రాపర్టీ కావాలో ఎంత కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు ఈజీగా. టెక్నాలజీ వల్ల కస్టమర్ కనెక్షన్ ఎక్కువ పెరిగిద్ది, అంటే లీడ్ క్లోజింగ్ ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఇంకా మనకి 5 years లో ఇంకా టెక్నాలజీ హ్యూజ్ డిమాండ్ వెళ్ళిపోద్ది. ఎవరైతే దానికి అలవాటు పడి నేర్చుకుంటారో వాళ్ళు ముందుంటారు. అదే మనకు అవసరం లేదని డిలే చేసి ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో మార్కెటింగ్ ఫీల్డ్ లో, వాళ్ళు ఖచ్చితంగా వెనకబడిపోతారు. ఇంకా వాళ్ళకి లెర్నింగ్ స్కిల్స్ లేకపోతే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ నుంచి ఎగ్జిట్ అవుతారండి. సో వర్చువల్ రియాలిటీకి చాలా డిమాండ్ ఉంది. బయట అదర్ సిటీస్ మనం చూసుకుంటే అన్ని కంపెనీస్ కూడా వర్చువల్ రియాలిటీ మీద వర్క్ చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి అంటే స్కోప్ ఉంది, అక్కడ బిజినెస్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ గా మనకు బిజినెస్ అయ్యేది. కస్టమర్స్ మనం ఎంత చెప్పినా కస్టమర్ సాటిస్ఫై కాకపోతే అవి లీడ్ క్లోజ్ కావచ్చు. కస్టమర్ సాటిస్ఫై అవ్వాలంటే ఆ ప్రొడక్ట్ పట్ల మన నాలెడ్జ్ ఇంకా పెంచాలి. ఇలాంటి టెక్నాలజీ ఎలిమెంట్స్ తీసుకొని కస్టమర్స్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా కనెక్షన్ బాండింగ్ తో లీడ్ క్లోజింగ్ అనేది వస్తుంది. సో అందుకే వర్చువల్ టెక్నాలజీ ది బెస్ట్ సొల్యూషన్ అండి మార్కెటింగ్ ఫీల్డ్ లో. కంపెనీస్ కూడా రాను వర్చువల్ సిస్టమ్ ని డెవలప్ చేస్తే ఖచ్చితంగా ఇంకా 5-10 years లో లైవ్ లో చూస్తే అందరూ కూడా విఆర్ హెడ్ సెట్స్ పెట్టుకొని వెంచర్లు కూడా తిరుగుతూ ఉంటారు. రానున్న డేస్ లో అంతా కూడా 10 years టైం పట్టినా, 5 years 10 years పట్టినా కూడా అందరూ ఆ విఆర్ హెడ్స్ పెట్టుకొని సైట్లలో ఉంటారండి. పెద్ద పెద్ద సిటీస్ లో ఎక్స్పోజ్ కూడా అన్ని విఆర్ ఎక్స్పోజ్ జరుగుతున్నాయి. అన్ని కూడా ఇక్కడ మన దగ్గర లేదు. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి 5 to 10 years లో విపరీతంగా టెక్నాలజీ డిమాండ్ అయితే హ్యూజ్ వస్తుంది.